3. అందరికీ నమస్కారం. నా పేరు అపర్ణ. నేను కెనడాలో ఉంటాను. శ్రీదేవి మ్యామ్ని నేను 2021లో కన్సల్ట్ అయ్యాను, చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి. ఆ తర్వాత కూడా ఇంకా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను కానీ మా పిల్లలు కానీ మ్యామ్ దగ్గరికే వెళ్ళేవాళ్ళము. అండ్ 2023లో నాకు ఈ క్లైమేట్ వల్ల హెల్త్ బాగా ఎఫెక్ట్ అయింది. లైక్ నేను 5 మినిట్స్ కూడా నిలబడి పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు ఇండియా వచ్చాను నేను. మ్యామ్ నన్ను 6 మంత్స్ అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోమని రికమెండ్ చేశారు. సో నేను ఎటువంటి అలోపతి ట్రీట్మెంట్ తీసుకోకుండా మ్యామ్నే నమ్మి నేను మ్యామ్ దగ్గర ప్రొసీడ్ అయ్యాను ట్రీట్మెంట్ కోసం. నాకు మ్యామ్ అప్పుడు ఆకుపంక్చర్, ఖైరో అండ్ దెన్ యోగా నేర్పించారు అండ్ మెడిసిన్స్ పెట్టారు. ఇవన్నిటితో నా హెల్త్ని వితిన్ 3 మంత్స్ నాకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి సర్వైవ్ అవ్వడానికని నన్ను మ్యామ్ ప్రిపేర్ చేసి పంపించారు. బేసిక్గా ఎలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి, పోస్చర్ కరెక్షన్స్, డైలీ హ్యాబిట్స్లో చేంజెస్ ఏంటి, ఫుడ్స్ ఏవి తీసుకోవాలి తీసుకోకూడదు, ఇలాంటివన్నీ రికమెండ్ చేసి మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసి నన్ను ప్రిపేర్ చేసి పంపించారు. ఇప్పుడు నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను నా హెల్త్లో. అండ్ నాకే కాదు, మా ఇంట్లో నా పిల్లలకి ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా నేను ఫస్ట్ మేడంనే అప్రోచ్ అవుతాను. లైక్ ఏంటి అసలు మ్యామ్ ఏంటంటే రూట్ కాజ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తారు అండ్ అక్కడి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అండ్ కమింగ్ టు చిల్డ్రన్, అసలు మ్యామ్ మెడిసిన్స్ ఫస్ట్ రికమెండ్ చెయ్యరు. బేసిక్గా హోమ్ రెమెడీస్తోనే వాటిని ఎలా ట్రీట్ చేయగలము అనేది ప్రిఫర్ చేసి దాన్నే సజెస్ట్ చేస్తారు అండ్ నేను అది ఫాలో అవుతాను. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మ్యామ్ మాకు ఒక ఫ్యామిలీ డాక్టర్. మా ఇంట్లో ఏదైనా మా మదర్కి హెల్త్ ఇష్యూ వస్తే కూడా ఇప్పుడు నేను మ్యామ్నే రికమెండ్ చేశాను, తను అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో మా ఫ్యామిలీ అంతటికి తను ఫ్యామిలీ డాక్టర్ అండ్ వీ బిలీవ్ హర్. సో నేను ఎవరికైనా తనని సజెస్ట్ చేస్తాను. సజెస్ట్ చేసి తన ట్రీట్మెంట్ని నమ్మాలి, తను చెప్పింది ఫాలో అవ్వాలి కరెక్ట్గా. అలా చేస్తే కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ అండ్ చేంజ్ చూస్తారు. విత్ ఇన్ షార్ట్ టైం చూస్తారు. ఆల్ ది బెస్ట్ మ్యామ్.